హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం ఏ నోట విన్నా థియేటర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా చూసినోళ్ళు, చూడలేనోళ్ళు కూడా. అసలు ఏం జరుగుతుంది? ప్రొడ్యూసర్లు ఎందుకెళ్తున్నారు? మొన్న పేరైతే రాలేదు గానీ ఛాంబర్ తలుపులు గట్టిగా తన్నారు ఒక ప్రొడ్యూసర్ అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్‌కి పడట్లేదు అంటున్నారు. వీళ్ళేదో లెక్కలు చెప్తున్నారు, వాళ్ళు ఇంకో లెక్కలేదో చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ జూన్ 2 నుంచి మొత్తం థియేటర్లన్నీ బంద్ అంటున్నారు. కొంతమంది అసలు ఏం లేదు మా సమస్యలు మేము పరిష్కరించుకోగలము. ఉందిలే అంటున్నారు. ఎలా చూడాలి ఇది? ఇది యాక్చువల్గా ఈ ఇష్యూ జరిగినప్పుడు అవైలబిలిటీలో లేం మనం. అవును. కానీ మనం వేరే వేరే కోణంలో ఇదే ఇష్యూని చాలా కొన్ని వందల సందర్భాలు డిస్కస్ చేశాం. అవును. అబ్బా కరెక్ట్ టైంకి లేవే అనిపించింది. కొంచెం లేటుగా దీని గురించి మనం స్పందించిన అసలు విషయం ఏంటో చెప్పనా, ఇప్పటి వరకు కూడా అందరికీ అర్థం కావట్లా. పర్సంటేజ్ ఇష్యూ విషయంలో గొడవ. నీకు ఇంత ఇస్తాం, నీకు ఇంత ఇస్తాం, నాకు ఇది సరిపోదు, నాకు సరిపోదు, నాకు సరిపోదు. నువ్వు పంచుకోవడానికి ఫస్ట్ నీకు ఆ పర్సంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడొస్తున్నాడు థియేటర్కి? అసలు థియేటర్కే జనాలు రావట్లా. నువ్వేమో నాకు 15% నాకు సెట్ అవ్వదని నువ్వు, లేదు లేదు 70 నాకు అసలు కుదరదని నువ్వు, 50-50 ఇస్తే ఓకే, లేదు 35-75 ఇస్తే ఓకే. అరే ఏంటిది? అసలు థియేటర్కే రావట్లా, నువ్వు ఎలా పంచుకుంటున్నావు? నీకు 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 నాకు అని 3 రోజుల నుంచి ఇదే గొడవ. వచ్చిన ఒక సినిమాకే ఇప్పటికీ కూడా అంతే. 3 రోజుల నుంచి ఇదే గొడవ. నాకేమో ఆత్రం తట్టుకోలేకపోతున్నాను నేను. ఏంటిది కామెడీగా ఉంది సీరియస్లీ. అసలు ఎవడు రావట్లే థియేటర్కి, వీళ్ళేమో పని చేసుకుంటున్నారు. మళ్ళీ నాకు సెట్ అవ్వదంటున్నారు. గొడవలు. నువ్వు అంత ఇస్తా అంటే నేను సమ్మె చేస్తాం, మేము మూసేస్తాం. మూసుకో. నువ్వు తెరిచినంత మాత్రాన కూడా మూతబడే ఉంది. అది ఎవరికి అర్థం కావట్లా. జస్ట్ తలుపులు తెరిచావు అంతే, మూతబడే ఉంది, లోపల ఎవడు లేడు. అండ్ సి నౌ వాట్ హ్యాపెండ్. అసలు విషయానికి వస్తే, అప్పుడెప్పుడో సినిమాలు మనం 1,00,000 సార్లు డిస్కస్ చేసాం. సినిమా కథ పట్టుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వస్తే, లేదా డైరెక్టర్ దగ్గరికి వెళ్తే, రైటరు ఇద్దరు కలిసి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అన్ని ఒప్పించి, తర్వాత ఇందులో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటే పలానా పలానా అనుకున్నామండి, మరీ అంత బడ్జెట్ లేదు, పోనీ వీళ్ళని కథ మీద నమ్మకం వాళ్ళకి, అంత మంచి ఇది ఇలా భలే పండుద్ది అని ముందుకెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఒక అందమైన సినిమా వస్తుంది. ఏదో పోస్టర్లు పడతాయి. ఫస్ట్ దాన్ని ఎవరు కొంటాడు? డిస్ట్రిబ్యూటర్లు. ఈ ప్రసాద్స్లోనే ఎక్కడో ఒక ప్రివ్యూ వేస్తే అందరు మూకుమ్మడిగా డిస్ట్రిబ్యూటర్లు వెళ్తారు. ఏముండదు వాళ్ళకి, ఒక చాయ్ బిస్కెట్ అంతే. కరెక్టే. చూసిన తర్వాత డిస్కస్ చేసుకుంటారు. ఎంత చెప్తున్నారు? 1 కోటి అంటున్నారు. నైజం? అమ్మో చాలా ఎక్కువ బాబు, అందరం ఒక మాట మీద ఉందాం, ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదని బెదిరిద్దాం, లాస్ట్కి పోనీలే విషయం ఉంటే కొందాం. విషయం ఉందా సినిమా మీద అంటే, అరే విషయం చాలా ఉంది, ఇది ఖచ్చితంగా పేలుద్ది, వాడికి కూడా అదే నమ్మకం ఉంటుంది, కానీ మనం మొహంలో అది చూపించామనుకో వాడు రేటు పెంచుతాడు, మనం ఇలాగే ఉందాం. ఇంత డిస్కషన్లు అయ్యాక అప్పుడు సినిమా కొంటాడు, వాడు నిజంగా బాగుపడతాడు. అప్పట్లో అలా ఉండేవి. థియేటర్కి వచ్చిన తర్వాత పర్లేదులే, కొన్నదానికి నాకు డబ్బులు వచ్చాయని. ఇప్పటికీ కూడా అల్లు అరవింద్ గారు ఇదే అవలంబిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఏదన్నా సినిమా హిట్ అయితే వెళ్ళి దాన్ని చూసి, కాంతార లాంటివో ఏవేవో కొని ఇక్కడ డబ్ చేసి రిలీజ్ చేసుకుంటున్నాడు. సినిమా చూసి వాళ్ళు ఎప్పుడైతే కాంతార క్లాప్ కొట్టారో, తెలుగు రైట్స్ నాకు కావాలని అల్లు అరవింద్ వెళ్ళలా. ఇక్కడ వీళ్ళు చేసిన పరిస్థితి కూడా ఇదే. మూవీ క్లాప్ కొట్టారంటే చాలు, పలానా అదేంటిది కాంబినేషను అంతే. ఈ డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ అంటే, ఆ ప్రొడ్యూసర్ అంటే, అసలు ఈ కాంబినేషన్ అసలు ఎవడు ఊహించని కాంబినేషన్ అని 10 పత్రికలు రాసేస్తాయి. అందులో ఊహించేది ఏమి ఉండదు, మళ్ళీ ఒక కాంబినేషన్ అంతే. వీడు వెళ్ళి వెంటనే సూట్ కేసు ఇచ్చి కొనేస్తాడు. తర్వాతనేమో ఆ సినిమా 2 రోజులే ఆడుద్ది. అది ఏమీ ఉండదు కాంబినేషన్. ఆ టైంలో ఇలానే జరిగేదట. అప్పట్లో రీల్స్ ఉండేవట కదా, ఇంత వేస్టేజ్ ఉండేది కాదంట. ప్రతి ఒక్కటి సీన్ టు సీన్ ఉండాల్సిన ప్రాపర్టీతో సహా అన్ని పేపర్ మీద రాసి పెట్టుకునేవారట. ఎవరో ఒక డైరెక్టర్ గారి పేరు చెప్తారు, కమలాకర్ కామేశ్వరరావు గారు. ఆయన స్క్రిప్ట్ చూస్తే అది మీరు కూడా డైరెక్ట్ చేయొచ్చు, నేను కూడా డైరెక్ట్ చేయొచ్చు. లెఫ్ట్లో అసలు ప్రాపర్టీస్ ఏంటి, రైట్లో అసలు కంటిన్యూటీ ఏంటి, ఇవన్నీ పెట్టుకుని ఆ రోజుకి ఆ సీన్లు అలా అయినా సరే, ఇన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా తీసినా సరే, సినిమా అంతా అయిన తర్వాత చూసి అందరూ చాలా బాగుంది అంటే దానికి ఒక రేటు పెట్టి కొనేవారంట. అందుకే ఇండస్ట్రీ ఈ సంవత్సరం వరకు ఇంతవరకు వచ్చిందేమో. ఇదే పద్ధతులు అప్పుడు ఉండి పాటికి ఎప్పుడు మూసిపోడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి నువ్వు డీప్ టిష్యూ బాడీ మసాజ్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, అంతే. వాడు ఆల్రెడీ చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. వీళ్ళేమో పర్సంటేజ్లు వేసేసుకుంటున్నారు. అది ఎక్కడి దాకా వెళ్ళింది? అదేంటిది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన సినిమా ఆపడానికే ప్రయత్నాలు చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, బంద్
పెద్ద గొడవ అవుతుంది. బాబు అసలు థియేటర్కి ఎవడొస్తున్నాడు, ఒకరిని చూపించు థియేటర్కి వెళ్తున్నాం ఈరోజు మేమని. నిజమే. వాడు థియేటర్కి ఎప్పుడు వస్తాడో తెలుసా? ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే, రెగ్యులర్గా కలకల్లాడాలి అంటే, ఒకప్పుడు ఒక హీరో సంవత్సరానికి 6-7 సినిమాలు చేసేవాడు. అంతే. ఇప్పుడు 4 2 షిఫ్ట్లు సంవత్సరాలు చేసేవారంట అప్పట్లో. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నాడు హీరో. 2 సంవత్సరాల మహేష్ బాబుని మళ్ళీ ఎప్పుడు చూస్తారు మీరు? మళ్ళీ ఎప్పుడు చూస్తాం ఏం నాకు వస్తాడు, తలకు రంగు వేసుకున్నాక చూస్తారు మీరు మహేష్ So, బాబుని తెర మీద. ఇప్పుడు థియేటర్కి రప్పించే హీరోలు ఎంతమంది ఉన్నారు? 5-6. ఉమ్. ఈ 5-6 కూడా సంవత్సరంలో వీళ్ళందరి సినిమాలు రిలీజ్ అవుతాయంటే లే. మళ్ళీ ఎప్పటికో. సంవత్సరం అంటారు మీరు. 2 సంవత్సరాలకు 3 2 సంవత్సరాలు సంవత్సరాలకు. కూడా లేవు. సో 3 నెలలకి 4 నెలలకు ఒకసారి థియేటర్కి జనాలు వస్తున్నారు. ఇప్పుడు మొన్న పుష్పకి వచ్చారు, అవును, తర్వాత ఎప్పుడు వస్తారు? అదే. రేపు తగ్గ లైఫ్కి వస్తారేమో, మళ్ళీ అది ఇంకెప్పుడు కూడా వస్తారో స్ట్రైట్ తెలియదు. తెలుగు సినిమా కాదు కదా. కాదు. మనకి ఏదో అభిమానంతో కమల్ హాసన్ గారు వీళ్ళందరూ ఉన్నారని చూడాలి కదా. తప్పితే చూస్తాం అంత. త్రిషా కోసము లేదా చూడాలి. మన నాగార్జున కుబేరాజు, అవును. లేకపోతే ఏమో కన్నప్ప, తర్వాత హరిహర వీరమల్లు. ఉమ్. అంటే ఇవే కదా సినిమాలు ఇట్లా చెప్పుకోవడానికి. అంతే. ఇంతకు ముందు అంటావా, ఇప్పుడు 90s లో చూడు, ఒక శుభ మీదే, ఇప్పుడు మన సొంత శుభం తీసిందా, దాని మీద 100 వస్తాయి. ఇప్పుడు శుభలగ్నం హిట్ అయింది అనుకో, శుభముహూర్తం, శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు, శుభ అది, శుభ ఇది, శుభముహూర్తం, అవును. శుభ ఇంకేదో, మళ్ళీ వెంటనే ప్రేమించుకుందాం రా, ప్రేమతోరా, కలిసి ఉందాం రా, అటు బోరా ఇటు బోరా, జయం మనదేరా, వాడిదిరా వీడిదిరా, నిజమే. ఒట్టిర్రా, ఆ, ఈ అవును, వట్టి రాకడా వచ్చినట్టు. ఇట్లా వరుసపెట్టి ఇన్ని సినిమాలు. ఇప్పుడు లే, అసలు ఎక్కడ ఒక సినిమా లేదు చూడ్డామంటే. అప్పుడు సినిమాలు హీరోలు కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు 3 రోజుల నుంచి నేను ఇప్పటికీ చూస్తున్నా, ఈ రోజు దాకా కూడా కొట్లాడుతున్నారు. పర్సంటేజ్ నాకు ఇంత కావకపోతే నేను రేపటి నుంచి బంద్ చేస్తే, తీసుకో నువ్వు మొత్తం పర్సంటేజ్ తీసుకున్నా ఎవడు వస్తున్నాడు థియేటర్కి? ఉమ్. ఎప్పుడు లాభపడతావు నువ్వు? కొట్లాడాల్సింది థియేటర్లు బంద్ పర్సంటేజ్ విషయంలో కాదు. నిజంగా వీళ్ళందరికీ దమ్ముంటే హీరోలతో కొట్లాడండి. మీరు ఇట్లా సినిమాలు 3 సంవత్సరాలు చేస్తే మాకు కుదరదు, అది కరెక్ట్. ఫ్యూచర్లో థియేటర్లు ఉండవు, మాకేం చేసుకోవాలో అర్థం కావట్లా, రిలీజ్ సినిమాలు వేసుకున్నా కూడా జనాలు ఒక రకంగా ఉంది. అవును. ఇబ్బడి ముబ్బడిగా సినిమా ఎట్లా అంటే, ఇప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటా, ఆ వార్తా పేపర్ ఆంధ్రజ్యోతితో ఇట్లా తీస్తే అన్ని థియేటర్లు ఎన్ని సినిమాలు ఉంటాయి తెలుసా? ఉమ్. 3-4 పేజీలు నిండా సినిమాలే. ఏం సినిమాలో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. ఒక 1/2 డజన్ పైగా డబ్బింగ్ సినిమాలు ఉంటాయి. కొన్ని బి గ్రేడ్ షకిలా సినిమాలో 4-5 ఉంటాయి. ఉమ్. పెద్ద పెద్ద హీరోలే కొన్ని ఉంటాయి, ఫ్యామిలీ సినిమాలు కొన్ని ఉంటాయి. ఇన్ని సినిమాలు అవును. ఇప్పుడు లేవు. ఎంతెంత అడుక్కున్నా, ఈ వీక్ ఏమన్నా సినిమా ఉందా, అదేదో ఉందంట, అమ్మో ఈ వీక్ ఆ సినిమా ఉందా, నెక్స్ట్ వీక్ ఏంటో అంటే 1, 2, 3. లేదంటే ఈ చిన్న సినిమాలు ఉంటాయి, కృష్ణానగర్ పోస్టర్లు ఉమ్. ఒకేసారి దులిపేస్తారు, ఒక 20. అవును. దండయాత్ర, అదొక నరకం మళ్ళీ. సో ఈ రకంగా ఉంటుంది. వీళ్ళకి ఎన్ని చేసుకున్నా సరే పర్సంటేజ్ గురించి ఎప్పుడు మాట్లాడకండి. పర్సెంట్లు కాదు కదా, ఫుల్ డబ్బులు వస్తాయి మీకు. ఎప్పుడు ఫస్ట్ సినిమాలు ఎక్కువ రావాలి, ప్రతి వారం ఒక 20-30 సినిమాలు రిలీజ్ అవ్వాలి. అప్పుడు జనం అందులో ఎటో పోతాడు. కనీసం 2-3 పెద్ద హీరోలు ఉండాలి. ఉండాలి, తెలిసిన హీరోలు ఉండాలి, అదే కదా. అందరూ ఉండాలి. బోల్డ్ అని సినిమాలు వస్తా ఉంటే ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ, లవర్స్, ఇంకెవరో అదే కదా. అందరు. అప్పుడు అట్లుండే కదా జోనర్స్. ఆ ఇంగ్లీష్ సినిమాలు అప్పుడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఎన్ని అదే రిలీజ్ కదా. చేసేది అది. అవును. వారానికోటి ఏవేవేవో వింత బాగా వింత చూసేవారు సినిమాలు, జనాలు అవి. అవి కూడా ఎగబడి చూసేవాళ్ళు. సో ఇట్లా అన్ని రిలీజ్ చేస్తా ఉంటే అప్పుడు జనాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడు పర్సంటేజ్. అది మరి అంతమంది వచ్చారు కదా, నాకెంత ఇస్తావు, నువ్వు ఎంత తీసుకుంటావు? తలుపులే బదులు కొట్టినా ఇంకేం బదులు కొట్టినా పర్లేదు, ఆ, చూద్దాం. ఇది. అసలు తలుపులు బదులు ముందు తలుపులు తెరుచుకోవట్లేదుగా. అదే కదా, ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మేము మూసేస్తామని, తెరుచున్నా కూడా అదే పరిస్థితి. థ్యాంక్ యూ.